ఖాతాలకు పంపించాం. ఇప్పుడు ఏం రోగం వచ్చింది, ఏం బీమారి వచ్చింది? అచ్చా, ఇంకో మాట మీరు నాకు చెప్పాలి. ఈ కాంగ్రెస్ సిపాయిలు ఏం మాట్లాడదు ఎలక్షన్లో? కేసీఆర్ అంటాడు చక్కగా చేస్తలేడా? నేను చాలా సిపాయిలము, చాలా అనుభవం ఉన్న పార్టీ మాది, బ్రహ్మాండంగా చేస్తాం, మీకు 6 సందమామలు 7 సూర్యులు పెడతామన్నారు అన్నారు కదా, ఆయన నరికినారు కదా. ఇలా రాష్ట్ర ఆర్థిక ఆదాయం ఎందుకు దిగజారిపోయింది? దయచేసి ఆలోచన చేయండి. కేసీఆర్ ఉన్నప్పుడు రియల్ ఎస్టేట్ ఎట్లా ఉండే, రైతుల భూముల ధరలు ఎట్లుండే, హైవే పక్కకుంటే 2 కోట్లు 3 కోట్లు, డాంబర్ రోడ్ పక్కకుంటే ₹1 కోటి ధీమా ఉండే రైతులకు. ఇంత అమ్మాయిందిరా పెళ్లి చేయాలంటే పావడంత అమ్మి చేత పోవా, వాళ్ళ దగ్గర అమ్మి చేత బిల్డింగ్ కట్టుకుంటా. ఈరోజు అమ్మేటోడు ఉన్నాడు కానీ కొనేటోడు లేడు. నిజమేనా ఈ మాట? నిజమా కాదా? ఏమైంది మరి? ఏం రోగం వచ్చింది రాష్ట్రంలో? ఏ వాళ్ళు మాట్లాడించినా, ఎవరిని అడిగినా ఇదే బాధ. ఈ విధంగా రైతుల భూముల ధరలు పడిపోయినాయి, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పడిపోయింది, మంచినీళ్ళకు గోసపడాలి, రైతాంగం అన్నిటికీ గోసపడాలి. ఇవాళ మక్కలండి, మక్కలు వచ్చినాయి. పెడితే కొంటమని చెప్పారు, కొనకపోతే కొనమని చెప్పారు. ఈ శాతకాని దొంగతనం ఎందుకు? లోపల అధికారులకేమో కొనకూడదని చెప్తుంది, మీది కొంటమని చెప్తుంది. మక్కలు కొనే ధీమా ఉందా? ఇవాళ కొంటుండ్రా? వడ్లు కొంటుండ్రా? కొనకపోగా మళ్ళీ ఇంకా బోనస్ ఇస్తామని ఒక బోగస్ మాట. ఎవరికైనా నచ్చిందా? బోనస్ వస్తుందా? వాటిదే బోనస్, అంత బోగస్. ఈ విధంగా పంట వేసిన కాడి నుంచి పంట కొనుగోలు దాకా బీఆర్ఎస్ ప్రభుత్వం అన్న నిలబడ్డది, రైతులకు తోడుగా నిలబడ్డది, రైతులను ఆదుకున్నది. ధాన్యం తడిసిపోతే కూడా కొన్నది. కానీ ఇలా రైతాంగం అంతా ఆగమాగం. రైతు బంధు ఎప్పుడవుతుందో తెలియదు, ధాన్యం కొనరో తెలియదు, కొంటే పైసలు తొందరగా వస్తాయో రావో తెలియదు. చాలా సతమతం అవుతుంది. రైతులను మాట్లాడితే చాలా తప్పు చేసుకున్నాం సార్, పొరపాటు అయిపోయింది అని బాధపడుతున్నారు. చేనేత కార్మికులు మంచిగా ఉండ్రి, మళ్ళీ వాళ్ళ ఆత్మహత్యలు స్టార్ట్ అవుతున్నాయి. వాళ్ళకి ఇచ్చే ఆర్డర్లన్నీ బంద్ చేసిండ్రు, ఇంకెవరికి ఇస్తారట కమిషన్ల కోసం, అది వాళ్ళని అవస్థ పెడతా ఉన్నారు. ఉద్యోగులు ఆనాడు మనం 72% ఇచ్చినాం, వాళ్ళు తెలంగాణ ఉద్యమంలో పనిచేసారు కాబట్టి టీఎన్జీఓ అంటోళ్ళు సమైక్య రాష్ట్రంలో కూడా వాళ్ళ ఉనికి పొడగొట్టుకోలే. టీఎన్జీ